కొద్ది సమయం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని వాక్యం చేత మనం పురికొల్పబడిన వారమై దేవుని సన్నిధిలో నుంచి మనము తిరిగి వెళ్దాం. ఇది చివరి బైబిల్ స్టడీ. సంవత్సరం అంతా దేవుడు ప్రతి బైబిల్ స్టడీలో మనతో మాట్లాడుతూ వచ్చినాడు, వాక్యం ద్వారా బలపరుస్తూ వచ్చినాడు. అనేక విధాలుగా వాక్యంలో మనం ఎదిగినట్లుగా ప్రభువు చేయించి వచ్చినాడు. కాబట్టి ప్రభువును అందరిని బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి ఘనపరచబద్ధులంగా ఉంచినాం. ఈ దినం కూడా మనము ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాన్ని మనం కొనసాగించుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1:3. లెట్ us read all together. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అలాగే రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము 6వ వచనం అందరం కలిసి చదువుదాం. రోమేలకు 9:4 నుంచి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాదానులు వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అలాగే 14-15 వచనాలు మనందరం కలిసాం. కాబట్టి ఏమందుము, దేవుడు ఎందు అన్యాయము కలదా? అట్లనే రాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కనికరింతునో వాని కనికరింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. చదివిన మాటలు దేవుడు మన యొక్క వెనుకడిలో ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. ప్రకటన గ్రంథము మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ప్రకటన గ్రంథం ధ్యానించుట మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి మనం పదే పదే ఈ గ్రంథాన్ని ధ్యానించాలి. అందుకని ఈ వాక్యమును, దీనిలో రాయబడిన సంగతులు ధ్యానించి చదువువారు, చదివిన తర్వాత ధ్యానించువారు, గైకొనువారు ధన్యులని దేవుని వాక్యము చెప్పుచున్నది. గనుక మనం ఎంతగా చదివితే, ఎంతగా దానిని గ్రహిస్తే, ఎంతగా మనం గైకొంటే అంతగా మనం ధన్యులముగా చేయబడతాం. కాబట్టి చాలామంది ప్రకటన గ్రంథం అర్థం కాదని పక్కన పెడతారు, ఇది మనకు కాదని పక్కన పెడతారు. చాలామంది ప్రకటన గ్రంథం చదవడం భయం అని పక్కన పెడతారు. కానీ అలా చేయడం అనేది మన ఆత్మీయ జీవితానికి అది ఆశీర్వాదకరం కానే కాదు. దేవుడు మనకు అర్థం కానిది, మన క్షేమకరం కానిది, భయం కల్పించే సంగతులు ఏది ఆయన మన కొరకై రాసిన వాడు కానే కాదు. మనం చదివి దీవించబడి ఆశీర్వదించబడాలని దేవుడి సంగతులు రాయిచి వచ్చినాడు. కనుక ఇదివరకు నేను ఒకసారి చెప్తూ వచ్చాను, ఎవరికైతే రక్షణ నిశ్చయత ఉండదో వారు ప్రకటన గ్రంథాన్ని చదవడానికి భయపడతారు. కాబట్టి రక్షణ నిశ్చయత కలిగిన వారు ఈ గ్రంథాన్ని ఎంతో ఏంటి జరగబోయే సంగతులు, నా కొరకై దేవుడు నియమించిన సిద్ధపరుచిన సంగతులు ఏంటి అని ఆసక్తితో చదివేవారుగా ఉంటారు. కాబట్టి భయపడుతున్నామంటే మనము ఒకసారి పరిశీలించుకోవాలి. యామ్ ఐ సేవ్? రక్షణ నిశ్చయత నాకు ఉందా అని మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని మనం సరి చేసుకొని చదవగలిగితే ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ప్రియమైన సోదరి ఈ యొక్క గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడానికి, క్లుప్తంగా ధ్యానించుకున్నట కొరకు మనము ఏం చేస్తున్నామంటే 7 ప్రకటన అనగా ప్రత్యక్షత అని మనం ఆలోచించినాం. కాబట్టి దీన్ని మనం ఏం చేసామంటే 7 ప్రత్యక్షతలుగా మనం ధ్యానించడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ధ్యానించిన ప్రత్యక్షత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షత, ద రెవల్యూషన్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవదిగా మనం ధ్యానించిన ప్రత్యక్షత సంఘములను గురించిన ప్రత్యక్షత, ద రెవల్యూషన్ అబౌట్ చర్చెస్ ఆఫ్ గాడ్. మూడవదిగా మనం ధ్యానించిన ప్రత్యక్షత ద రెవల్యూషన్ అబౌట్ హెవెన్లీ కింగ్డమ్, ఆ యొక్క ద హెవెన్లీ థ్రోన్, పరలోకంలో ఉన్నటువంటి సింహాసనము, ఆ
పరలోకములో ఉన్న అధికారము, పరలోకములో జరుగుతున్న సంగతులు, అక్కడ జరిగిన సంగతులు మాత్రమే భూమి మీద జరుగుతాయని మనం ధ్యానిస్తూ వచ్చినాం. తర్వాత 5వదిగా మనం ధ్యానించిన మరి యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే ఆ యొక్క శ్రమల కాలము. 4వదిగా మొట్టమొదటిగా ప్రభు, 2 సంఘము, 3వది పరలోకం గురించి ధ్యానములు, 4వదిగా దట్ రెవల్యూషన్ అబౌట్ ట్రిబులేషన్, శ్రమల గురించినటువంటి ప్రత్యక్షతను మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈ శ్రమల కాలము 7 సంవత్సరముల కాలం. 7 సంవత్సరంలో జరగబోయేటువంటి శ్రమలను మనము 3 భాగములుగా మనం విభజించినాం. మొట్టమొదటిగా శ్రమల కాలము, గొప్ప శ్రమల కాలం, అంటే మళ్ళా అధికమైన శ్రమల కాలం, ఆ గొప్ప శ్రమల కాలం, లేకపోతే మొదటి శ్రమల కాలం, 2వ శ్రమల కాలం, 3వ శ్రమ కాలం అని మనము విభజించి ధ్యానించుకుంటూ వచ్చినాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా దీని గురించి ఎంతో చక్కని మాట ఒకటి ఆయన తెలియజేశాడు. చూడండి, మత్తయి సువార్త 24, 21, 22 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 24 verse 21 and 22. మత్తయి 24, 21, 22 మనం అందరం కలిసి చదువుదాం. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. కాబట్టి ఇక్కడ ప్రభు ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. ఇది మహాశ్రమల కాలం. లోకారంభం నుంచి ఎప్పుడు అటువంటి శ్రమలు కలగలేదంట, ఇక కలగబోవు అంటున్నాడు ప్రభు. అంత భయంకరమైన శ్రమల కాలము ఆ దినాల్లో జరగనై ఉంటున్నది. కాబట్టి 7 సంవత్సరాలు ఈ సంగతులు జరగనై ఉంటున్నాయి. తర్వాత ఇప్పుడు 5వదిగా మనం ధ్యానించుకొనబోయేటువంటి మరి ఒక ప్రత్యక్షత ఏంటి అంటే ద రెవల్యూషన్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ఇజ్రాయలైట్స్. కాబట్టి ఇశ్రాయేలీయుల గురించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో మనకెంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చినది. ఇశ్రాయేలీయులు అనగానే మనము ఆలోచించినట్లయితే ద ఇజ్రాయలైట్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్. మనుషుని యొక్క చరిత్ర అంతా మనం గమనించినట్లయితే ఈ చరిత్ర అంతా ఎవరి చుట్టూ తిరుగుతున్నదంటే ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేల్ దేశం చుట్టే తిరుగుతూ ఉంటున్నది. అలాంటి గొప్ప ధన్యత, ఆధిక్యత ప్రభు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినాడు. ప్రభు అబ్రహామును ఏర్పరచుకొని ఆయన ఆ యొక్క అన్య దేశం నుంచి ఆయన పిలిచి ఆయనను తన బిడగా చేసుకొని ఆయన సంతానం ద్వారా ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలీలను ఆయన తన కొరకై ఏర్పరచుకొని నియమించినాడు. వారిని వాగ్దాన దేశమునకు తీసుకొని వచ్చి వారికి గొప్ప స్థానాన్ని ప్రభు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రభు ఏది చేసినా ఇశ్రాయేలీలను ఆధారం చేసుకొని ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. అబ్రహాముతో వాగ్దానం ఇచ్చాడు, నీ ద్వారా అన్య జనులందరూ ఆశీర్వదించబడతారు, కాబట్టి నీ ద్వారానే సమస్తమును నేను జరిగిస్తాను అని ప్రభు ఎలాగైతే వాగ్దానం ప్రభు అబ్రహాం చేశాడో అదే వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి లోకంలో మనం ఏది జరిగినా మనం ఎలాగ ఆలోచించాలంటే వీ నీడ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇజ్రాయలైట్స్. లోకంలో ఏది జరిగినా ఇశ్రాయేలీయుల కేంద్రీకృతంగా మనం అన్ని ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు తన కార్యములన్నీ అలాగా జరిగిస్తూ ఉంటున్నాడు గనుక. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆయన అంటే ఇశ్రాయేల్ పక్షంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ ప్రకారము లోకంలో అన్ని ప్రభువు జరిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఐగుప్తులోని తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు, వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలుకు రాజులను ఇచ్చాడు. ఇశ్రాయేలు 2గా విడిపోయింది. తర్వాత వారు అన్ని దేశాన్ని కొనిపోబడ్డారు. తర్వాత జరగబోయే సంగతులన్నిటినీ ప్రభు ఒక టైం టేబుల్ ప్రకారము దానియేలుకు చెబుతూ వచ్చినాడు. 70 వారములుగా ఆయన విభజించి దానియేలుకు వాడిని వివరిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఆయన కలిగి ఉన్నాడు. అందుకని ఇదివరకు మనం పాడుతూ వచ్చినాం, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, కాబట్టి యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. కాబట్టి ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన కలిగిన వాడుగా
ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఇశ్రాయేల్ పక్షంగా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలను అవెంతో శ్రేష్టమైన ఆలోచనలని ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకు ప్రభువు తెలియజేసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 29 వర్స్ 11. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ప్రభు ఇశ్రాయేల్ పక్షంగా కలిగిన ఉద్దేశించిన సంగతులన్నిటిని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, అవి రాబో కాలంలో నిరీక్షణకరకే సమాధానకరమైనవిగా ఉండడానికే నేను వాటన్నిటిని నిర్ణయించాను. అవి మీకు ఏమాత్రము హానికరమైనవి కావు. కాబట్టి ప్రభు తన కార్యములన్నిటినీ వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు, వారికి మేలుకరంగా ఉండునట్లు ఆయన జరిగించున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం కూడా ఆలోచించవలసిన సత్యం ఏంటి అంటే, అలాంటి ఇశ్రాయేలీలతో మనల్ని సమానమైన వారినిగా చేశారు. అలాంటి ఇశ్రాయేలులో మనల్ని కూడా ఆ ప్రభువు చేర్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారిలో ఆయన యొక్క శిలువ కార్యం ద్వారా మన మధ్యలో అడ్డుగా ఉన్న గోడను కొట్టివేసి ఆయన ఏక శరీరముగా చేశాడు. కాబట్టి ఇశ్రాయేలులకు ఇప్పుడు చెందినదంతా మనకు కూడా ఆయన అదే ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మన పక్షంగా కూడా ప్రభు ఎంతో గొప్ప ప్రణాళిక కడిగిన వాడై ఆ ప్రణాళిక ప్రకారము ఆయన మనల్ని నడిపిస్తున్న వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ఎడల ఆయన కలిగిన ఉద్దేశము ఎంతో గొప్పది. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతి పని, ప్రతి కార్యము, ఎవరీ ఇన్సిడెన్స్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి, మన మేలు కొరకే జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు మనము మర్చిపోకూడదు. అంతేకాదు, ఆయన జరిగించే ప్రతి పని, ప్రతి కార్యము, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము మనకు సమాధానకరంగా ఉండడానికే, ఆశీర్వాదకరంగా ఉండడానికే. అంతేకాని మరి హానికరంగా ఉండడానికి ఆయన ఏది కూడా చేయనే లేదు. కాబట్టి ఆ ప్రభు మనల్ని హానికరంగా నశింప చేయడానికి ఆయన ఏది చేయడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. జగత్తు పునాదికి వరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. తనతో కూడా ఉండాలని ఆయన మనల్ని ఎంతగానో కనికరించి రక్షించినాడు. గనుక మనల్ని నశింప చేయడానికి, మనకు హానికరంగా ఉండడానికి ఆయన ఏది కూడా చేయడు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా దేవుని విషయంలో కృతజ్ఞత మనం చెల్లించాలి. అంతేకాదు, దేవుని విరోధముగా మనం ఎప్పుడే కానీ విరోధ భావమును మనము హృదయంలో కలిగి ఉండకూడదు. కాబట్టి ఈ ఇశ్రాయేల్ జీవితంలో జరుగుతున్న సంగతులన్నీ మనకెంతో గొప్ప పాఠము నేర్పిస్తున్నాయి. ఎంతగా ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికను ఏ విధంగా నెరవేరుస్తున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, లోకంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో యుద్ధాలు వస్తున్నాయి, రకరకాలైన రాజ్యాలు వస్తున్నాయి, ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ ఎన్ని జరిగినా ప్రభు యొక్క ప్రణాళిక మాత్రం ఏమాత్రము మారడం లేదు, దాన్ని ఏది కూడా తొలగించడం లేదు. కాబట్టి ప్రభు ఏదైతే అనుకున్నాడో అది జరుగుతూనే ఉంటున్నది. అది మనము గమనించగలం ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని మనం ఆలోచించినప్పుడు. కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఇజ్రాయేల్ ఏమైపోయినా, ఆయన ఏదైతే ప్రణాళిక అనుకున్నాడో దాన్ని ఖచ్చితంగా ఇశ్రాయేల్ పక్షంగా నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని ఆయన మార్పు లేనివాడు, ఆయన కార్యములు ఎన్నడూ తప్పిపోవు, ఆయన మాటలు ఎప్పుడే కానీ తప్పిపోవు. అలాంటి కార్యములు మన ప్రభువు చేయవాడుగా ఉంటున్నాడు. గనక మన జీవితంలో కూడా ఆయన ఏదైతే జరిగించాలని కోరుకుంటున్నాడో అది తప్పక నెరవేరుస్తాడు అని మనం ఎప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ గురించినటువంటి ప్రత్యక్షత మనము ఈ దినం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు సంఘంతో పాటు ఎత్తబడరు, వారు భూమి మీద విడవబడతారు. ఎవరైతే ప్రభువును విశ్వసించలేదో, ఆయన మెస్సీయాగా విశ్వసించలేదో, రక్షకుడుగా అంగీకరించలేదో, వారు ఎవరైనప్పటికీ, యూదులైనా కానీ వారు విడవబడేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ సంగతులు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో ప్రభువుని గురించి ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది.
రక్షకుడు మెస్సియా మీ కొరకే జన్మిస్తాడని దానియేలు గ్రంథంలో దానియేలు ఎప్పుడో తెలియజేశాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథంలో చేయబడింది. యెషయా గ్రంథంలో ఇంకా స్పష్టంగా 7వ అధ్యాయంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కాబట్టి ఎంతో స్పష్టంగా మెస్సియా జన్మిస్తాడు, ప్రభువు జన్మిస్తాడని ఎంతగానో ఇశ్రాయేలీయులకు ప్రవక్తల ద్వారా స్పష్టంగా ప్రభు తెలియజేశాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటి అంటే ఇశ్రాయేలీయులు అది నమ్మలేదు, విశ్వసించలేదు. ప్రభువును రక్షకుడిగా వారు అంగీకరించలేదు. ఎందుకని అంగీకరించలేదు? ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తా ఉంటున్నాడు సువార్తలలో. ప్రభు పదే పదే ఇశ్రాయేలీయులకు తెలియజేసిన సత్యం ఏంటి అంటే, చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 12 verse 24. మార్కు సువార్త 12:24 మనం అందరం కలిసి చదువుదాం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరబడుచున్నారు. కాబట్టి ప్రభు వారితో చెప్పిన మాట ఎందుకు వారు విశ్వసించలేదు, దేవుణ్ణి ఎందుకు ఆయన మెస్సిగా గుర్తించలేదు అంటే, వారు లేఖనములను ఎరగలేదు, దేవుని శక్తిని కూడా వారు ఎరగలేదంట. అలాగే లూకా సువార్త 4:21 ఇలాగ రాయబడింది. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 4 verse 21. లూకా సువార్త 4:20-21 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుదాం. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. కాబట్టి ప్రభు ఏం చెప్పాడు? మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేర్చబడింది. ఏంటి ఆ లేఖనము? 18వ వచనం నుంచి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలకును, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరకేను. ఎక్కడ దొరికింది ఇది? పాత నిబంధనలు ఎక్కడుంది? యెషయా గ్రంథం క్విక్గా చెప్పేశారు. అధ్యాయము 42. యెషయా గ్రంథం 42. 61లో కూడా అదే మాట రాయబడింది. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చాను, దీనులకు సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించాను. యెషయా గ్రంథం 61:1-2 వచనాల్లో ఇదే మోడల్ రాయబడ్డాయి. యెషయా గ్రంథం 42లో కూడా ఇదే ప్రవచనము రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రభువు కూడా తెలియజేశాడు ఇశ్రాయేలులకు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మన యొక్క అంశం ఏంటి అంటే, ప్రభువు కూడా తెలియజేశాడు, నా గురించి చెప్పబడిన ప్రవచనములు మీ మధ్యలో ఏమైనాయి, నెరవేర్చబడినాయి అని చెప్పాడు. అయినా కానీ ఇశ్రాయేలులు ఎందుకు ఆయన మెస్సిగా గుర్తించలేదు, ఎందుకు ఆయన విశ్వసించలేదంటే, వారు ఏం ఎరగలేదంట, లేఖనములనైనను దేవుని శక్తి అయినను వారు ఎరగలేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మనం కూడా గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మనం కూడా తప్పిపోవడానికి, విశ్వాసులు కూడా తప్పిపోవడానికి, రాజీ పడిపోవడానికి, పాపం చేయడానికి కారణం ఏంటి అంటే, విశ్వాసులు కూడా లేఖనములు ఎరగడం లేదు, దేవుని శక్తిని వారు ఎరగడం లేదు. అందుకని వారిలో అవిశ్వాసము, అపనమ్మకం, అందుకని రాజీ పడిపోతున్నారు, వాక్య విషయంలో తప్పిపోతున్న వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే లేఖనములను ఎరుగుతారో, ఎవరైతే దేవుని శక్తిని ఎరుగుతారో, వారు తప్పక ఎల్లప్పుడూ దేవుని గుర్తిస్తారు, దేవుని హత్తుకుంటారు, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలులు అలాగ చేయలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, వారు లేఖనములను గుర్తించలేదు, దేవుని శక్తిని వారు గుర్తించలేదు. అందుకనే వారు ఏం చేయబడబోతున్నారంటే, విడవబడబోతున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ఇశ్రాయేల్ గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, దే విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ర్యాప్చర్. ఎవరైతే ఇశ్రాయేలులో కూడా చాలామంది ప్రభువుని ఎరిగినారు, రక్షించబడ్డారు, వారు మాత్రము సంఘముతో పాటు ఎత్తబడేవారుగా ఉంటారు. ఎవరైతే ప్రభువుని ఎరగక ఇంకను వారు పాత నిబంధన ధర్మశాస్త్రమే మాకు ఇంకా మెస్సియా వస్తాడు అని ఎవరైతే
ఇంకా ఎదురు చూస్తున్నారో వారు విడవబడేవారుగా ఉంటారు. రెండవదిగా మనం గ్రహించవలసిన రెండవ సత్యం ఇశ్రాయేలు గురించి చూడండి. ఈ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 వర్స్ 27. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. దానియేలు 9:27. డానియల్ 9:27 అందరం కలిసి చదువుదాం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచు, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఈ మాటలు అంత్యక్రీస్తుని గురించి రాయబడిన మాటలు. దీస్ ఆర్ ద వర్డ్స్ రిటన్ అబౌట్ యాంటై క్రైస్ట్. కాబట్టి ఇప్పుడు అంత్యక్రీస్తు ఏం చేస్తాడంట, మన ఇశ్రాయేల్ గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే వారితో ఆయన ఒక వారం ఏం చేస్తాడంట, సంధి కుదుర్చుకుంటాడు. ఒక వారము అనగా ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. కాబట్టి 7 రోజులు అనగా 7 సంవత్సరాలు. కాబట్టి 7 years యాంటై క్రైస్ట్ విల్ మేక్ పీస్ అగ్రిమెంట్ విత్ ది ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీలతో అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు ఏం చేస్తాడు? శాంతి ఒప్పందం చేసుకుంటాడు, సమాధాన ఒప్పందం అతను చేసుకుంటాడు. కాబట్టి ఇది ఎంతో స్పష్టంగా దానియేలు గ్రంథంలోనే చెప్పబడింది. ఇదే సత్యము అంత్య దినములలో నెరవేర్చబడుతుంది. మరి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో రాయబడిన 70వ వారం ఏదంటే ఈ వారమే. దానియేలు గ్రంథంలో రాయబడిన 70వ వారము ఈ వారమే. ఈ యొక్క 1 week ఈ అంత్యక్రీస్తుతో సమాధానపరచబడేవయే వారం. దానియేలు గ్రంథంలో ఉండేటువంటి 70 వారాల్లో 69వ వారం గురించి ఏమాత్రం రాయబడలేదు. ఇట్ ఈస్ కెప్ట్ సైలెంట్. ఎందుకంటే అది మర్మము అని పౌలు కూడా చెబుతూ వచ్చాడు ఎఫెసీయుల రాష్ట్రంలో. ఏంటి ఆ మర్మం అంటే సంఘము ఏర్పరచబడబోతున్నది. ఆ సంఘమును గురించిన మర్మము అది దానియేలుకు తెలియజేయబడలేదు. అందుకని 69వ వారము ఎంతో సీక్రెట్గా సైలెంట్గా ఉంచబడింది. 70వ వారం ఏంటంటే సంఘం ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ జరిగిన తర్వాత నుంచి జరగబోయే 7 సంవత్సరాల కాలం నుంచి చెప్పబోతూ ఉంటున్నది. కాబట్టి 7 సంవత్సరాల్లో అంత్యక్రీస్తు ఏం చేస్తాడు అంటే ఇశ్రాయేలీలతో సమాధాన బంధమును ఏర్పరచుకుంటాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, రెండవదిగా ఇశ్రాయేలీలకు జరగబోయే ప్రత్యక్షత ఏంటి అంటే ది రెవల్యూషన్ అబౌట్ ఇజ్రాయలైట్స్ ఏంటంటే దేర్ ఈస్ గోయింగ్ టు బీ పీస్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ యాంటై క్రైస్ట్. ఇశ్రాయేలీలకు అంత్యక్రీస్తుకు 7 సంవత్సరాల సంధి కుదుర్చబడబోతూ ఉంటున్నది. ఎందుకని సంధి కుదుర్చుకుంటున్నాడు వాడు? ఇశ్రాయేలీలకు మేలు చేయాలని కాదు, వారిని మోసగించి దేవాలయంలో ప్రవేశించాలనేది వాని యొక్క ఆశ. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, సాతాను ఏదైనా ఇశ్రాయేలులకు మేలు చేస్తూనే వస్తున్నాడు, కానీ వాడు వచ్చేది వాడు దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి. కాబట్టి మనల్ని కూడా సాతానుడు ఎందుకు మోసగిస్తున్నాడు? మన జీవితంలో కూడా వాడికి ఏం కావాలంటే దేవుని స్థానము కావాలి. అందుకనే సాతానుడు మనసులను మోసగించి తనకు దాసులుగా మార్చుకుంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు సైతాను యొక్క ఈ యొక్క తంత్రమును మనం గుర్తుంచుకోవాలి. మనం సైతాను శోధనలో పడిపోతున్నామంటే, మోసానికి గురవుతున్నామంటే దాని అర్థం ఏంటి అంటే మనము సాతానుని దేవుడిగా అంగీకరిస్తున్నామని దాని అర్థం. కాబట్టి మనము ఎంతో జాగ్రత్త పడాలి. తర్వాత మూడవదిగా ఈ యొక్క 7 సంవత్సరాల సమాధాన నిబంధన వారికి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? 7 సంవత్సరాల్లో మూడవదిగా మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనము చూసినట్లయితే బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 11వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఒకడు చేతికర కొలకర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయమును పూజించు వారిని లెక్క పెట్టుము. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడుతుంది? ఆలయమును కొలవమంటారు. మరి ఎక్కడుంది ఆలయం? ఇప్పుడుంది ఆలయం లేదు కదా. ఇప్పుడేముంది? సమలోమోను ఆ యొక్క స్థలంలో ఏముంది? డెమ్ ఆఫ్ రాక్ ఉంది, అంటే డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది, అంటే అది మసీద్ ఉంది ఇప్పుడు. కాబట్టి 7 సంవత్సరాల్లో జరగబోయేటువంటి సత్యం ఏంటి అంటే మొట్టమొదటిగా అంత్యక్రీస్తు ఇశ్రాయేలుతో సమాధానపరచబడుతూనే
దేవాలయం కట్టబడడం ఆరంభించబడుతుంది. ద టెంపుల్ విల్ బి రీబిల్డ్. ఎందుకని? దానియేలులో ఎంతో స్పష్టంగా చెప్పబడింది కదా. దానియేలు ఏం చెప్పారు? 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఇప్పుడే మనం చదివినాం 27వ వచనంలో ఏమని రాయబడింది? దానియేలు 9:27లో, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. కాబట్టి బలి నైవేద్యము జరగాలంటే ఏముండాలి? దేవాలయం ఉండాలి కదా. దేవాలయం లేకపోతే బలి నైవేద్యాలన్నీ ఏముండవు, బలిపీఠం లేకపోతే కదా. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈ 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరం లోపలే ఈ యొక్క టెంపుల్ కట్టబడుతుంది. దానిలో బలి అర్పించబడతాయి, నైవేద్యాలు అర్పించబడతాయి. అందుకని ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, వీడే నిజమైన మెస్సయ్య అని వారు నమ్ముతారు. నమ్మి సంపూర్ణ అధికారాన్ని అతనికి అప్పగించేస్తారు. ఇది ఆ 7 సంవత్సరాలు మొదటి దినాల్లో జరిగేటువంటి సత్యం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంట? తర్వాత వాడు సమాధానపరుస్తాడు ఇశ్రాయేలీయులను. కానీ వాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వాడు మొదట్లోనే చెప్పాను, ఇశ్రాయేల్కి ఏదో మేలు చేయాలని కానే కాదు. ఇలాంటి పని అంతా ఎందుకు చేస్తున్నాడు అంటే, లేఖనములు నెరవేరబడాలి, సైతాన్ యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి సత్యం. కాబట్టి ఏదేమైనా కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మూడవదిగా ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఏం కట్టబడుతుంది? దేవాలయము కట్టబడుతుంది. కాబట్టి ఎప్పుడు కట్టబడుతుంది? అందరూ ఎదురు చూస్తున్నారు కదా. చాలామంది చెప్తా ఉన్నారు దేవాలయం కడతారని. ఎప్పుడు కడతారు? ఈ దినాల్లో దాన్ని తగిలితే ఎంతో గొప్ప యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే అది ముస్లింలకు, అరబ్బులకు, క్రైస్తవులకు, యూదులకు అది ఎంతో ప్రాముఖ్యమైన స్థలం అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్ ప్లేస్. కాబట్టి దాన్ని పగడగొట్టి వేరేది కట్టాలంటే అది ఈ దినాల్లో సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యమవుతుంది? ద సూపర్ మ్యాన్ వస్తాడు. హీఈస్ ద యాంటై క్రైస్ట్ కదా. అతనే అంత్యక్రీస్తు. ఎందుకంటే సైతానుడు తన అధికారాన్నంతటిని వానికి ఇస్తాడు కనుక వాడు దానిని నెరవేర్చగలడు. కాబట్టి అందుకనే ఇశ్రాయేలు వానితో సంధి ఏర్పరచుకుంటారు. తద్వారా వాడు ఇశ్రాయేలు దేశంలోనికి, దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి వాడు ప్రవేశించి, అందుకని అక్కడ ఏం రాయబడిందంటే 3.5 సంవత్సరము అన్యుల చేత ఏం చేయబడుతుంది? దేవాలయము తొక్కబడుతుందంట. కాబట్టి వీళ్ళే ఈ యొక్క అంత్యక్రీస్తు అనేకులను వాడికి ఏం చేస్తారంటే దేవాలయంలోనికి అనుమతిస్తాడు అంత్యక్రీస్తు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రవచనాన్ని చెప్పినాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం అనబడును. వాడు ఆ మాట నెరవేరుస్తాడు. అందరికి అనుమతిస్తాడు. అన్యులకు, యూదులకు అందరికీ అనుమతి వస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ఏమనుకుంటారంటే ఈ ప్రవచనం నెరవేరబడింది అనుకుంటారు. ఏది? నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం నెరవేర్చబడింది అనుకుంటారు. కాబట్టి వారు మోసపోతారు. వారు ఎంతగానో మోసపోతారు అంత్యక్రీస్తు చేతిలో. కాబట్టి ఇది మూడవదిగా జరిగేటువంటి సంగతి. తరువాత 4వదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో పదే రాయబడిన ఒక మాట ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి చివరి వరకు రాయబడినటువంటి సంగతి ఏంటంటే 4వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 7:4, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, ఇంకా అనేక మారులు ఈ 144,000 మందిని గురించి పదే దేవుడు ప్రవచనాలు తెలియజేస్తూ వచ్చినాడు. ఎవరు వీళ్ళు? ఈ 144,000 మంది ఎవరు అంటే, వీరు శ్రమల కాలంలో రక్షించబడిన యూదులు. వీరెవరు? శ్రమల కాలంలో రక్షించబడే యూదులు. కాబట్టి వీరు అంత్యక్రీస్తుని తిరస్కరిస్తారు, వాని యొక్క అధికారాన్ని తిరస్కరిస్తారు. తర్వాత వారు ప్రభువుని అంగీకరిస్తాడు, రక్షించబడతారు. అంతేకాదు, మనం ఈ 144,000 మంది గురించి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, వీరేం చేయబడతారో తెలుసా? వీరు హతసాక్షులుగా చేయబడతారు. వారు ఆ దినాల్లో చంపబడతారు. కాబట్టి అందుకని ఈ అధ్యాయంలో మనం ఇంకా చదువుతూ వెళ్ళినట్లయితే వారిని గురించి రాయబడుతూ వచ్చి చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
13, 14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు. కాబట్టి శ్రమలలో రక్షించబడి హతసాక్షులు చేయబడిన వారే ఈ 144,000 మంది. కానీ వీరు ప్రత్యేకమైన వారు, ఎందుకంటే వీరిలో ఏ పాపం లేదు, వీరు ఏ అబద్ధం ఆడని వారు, స్త్రీ సాంగత్యాన్ని ఎరగని వారు, అలాగ పవిత్రమైన జీవితాన్ని జీవించిన వారు వీరు. అందుకని వీరు మాత్రమే ఆ పరలోకంలో ఆ కీర్తన పాడడానికి ఆధిక్యతను పొందిన వారుగా ఉంటున్నారు. కానీ ఇంకా మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, వీరు మాత్రమే కాదు, ఇశ్రాయేలీల్లో అనేక మంది కూడా రక్షించబడేవారుగా ఉంటారు. కానీ ఈ 144,000 మంది ప్రత్యేకమైనటువంటి వారు. ఎందుకంటే ఇదివరకు నేను చెప్తూ వచ్చాను, వారిలో ఏ పాపం లేదు, పరిశుద్ధంగా జీవించిన వారంట, పవిత్రమైన వారు, అబద్ధం లేదు, స్త్రీ సాంగత్యం లేదు. అందుకనే దేవుడు వారికి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారంటే, పరలోకంలో వారు మాత్రమే ఒక పాట పాడతారంట. అది ఎవరికి ఇంకా రాదంట, ఎవరు పాడడానికి వీలు లేదంట. అలాంటి ఆధిక్యతను ప్రభు వారికి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మనం గ్రహించినట్లయితే చాలామంది బైబిల్ పండితులు ఈ యొక్క సంగతి కూడా ఆ దినాల్లో నెరవేర్చబడుతుంది అంటారు. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి 14 వరకు కొన్ని మాటలు రాయబడ్డాయి. యెహెజ్కేలుకు ఒక గొప్ప దర్శనం కలిగింది. ఇదే ఏమిటి ఆ దర్శనము? 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం మొదటి వచనం. యెహోవా హస్తము నా మీద వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా. కాబట్టి ఆ ఎముకలన్నీ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ ఇది. కాబట్టి అలాగే యెహెజ్కేలు చూస్తున్నప్పుడు తర్వాత ఏం జరిగిందంట? వీటన్నిటిలోనికి జీవం వచ్చింది, అవన్నీ లేచి నిలబడ్డాయంట. చూడండి 10వ వచనం, 9, 10. అప్పుడు ఆయన నరపుత్రుడు ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయనకు నాకు ఆజ్ఞాపించి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలచిరి. ఎవరు వీళ్ళంతా అంటే ఇశ్రాయేలీయులు వీరు. అంటే ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, ఎండిపోయిన ఎముకలు ఏమవుతున్నాయి? జీవము కలిగినవిగా లేస్తున్నాయి. అంటే బైబిల్ పండితులు చెప్పిన సత్యం ఏంటి అంటే, దిస్ టాక్స్ అబౌట్ రెస్టోరేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. కాబట్టి ఇశ్రాయేలు యొక్క సమకూర్పును గురించి ఇది చెప్పబడుచు ఉన్నది. కాబట్టి ఇది కూడా ఆ దినాల్లో జరుగుతుంది. తద్వారా ఇశ్రాయేలీలందరూ రక్షించబడతారు అని పౌలు కూడా అన్నాడు. రోమీయులు రాసిన పత్రికలో మనం ఇవరికి చదువుతూ వచ్చినాం, రోమన్స్ చాప్టర్ 9. ఇక్కడ ఒక మాట రాయబడింది. రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము పౌలు ఒక మాట అంటూ వచ్చి, ఇశ్రాయేలీలందరూ రక్షించబడుదురు అనేటువంటి మాట పౌలు పలుకుతూ వచ్చినాడు. అమ్మా 27వ వచనం, క్షమించండి. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమందును దాన్ని నెరవేర్చు గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలలో ఉండినను శేషమే రక్షింపబడు. యెషయా ఇశ్రాయేలు గురించి బిగ్గరగా చెప్పుచున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరులు, ఇక్కడ మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, పౌలు ఒకచోట ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారన్నాడు. ఇక్కడ చూడండి 11వ అధ్యాయము రోమీయులకు రాసిన 11వ అధ్యాయం 26వ వచనం నుంచి, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులోని భక్తిహీన తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. అది రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు.
కాబట్టి ప్రియమైన సోదరి సోడ, అనేక మంది ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారు అని అన్నారు. మరి ఎంతమంది రక్షించబడతారంటే అపోస్తలుడైన పౌలు మరొక మాట, ఒక రహస్యాన్ని తెలియజేస్తుంటున్నాడు. చూడండి, 9వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. కాబట్టి ఎవరైతే ఇస్సాకు సంతానమో వారు మాత్రమే రక్షించబడేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఆ దినాల్లో ఈ యొక్క ప్రవచన వాక్యాలు నెరవేర్చబడతాయి. అనేక మంది ఇశ్రాయేలీలు కూడా ప్రభువును అంగీకరిస్తారు, రక్షించబడతారు, దేవుని బిడ్డలుగా చేయబడతారు. ఇది 4వదిగా మనం గ్రహించవలసిన సత్యం. ఎవరిని గురించి? ఇశ్రాయేలు గురించి. 144,000 మంది మరియు అనేక మంది ఇశ్రాయేలీలు ప్రభువును అంగీకరిస్తారు. తర్వాత 5వదిగా ఇశ్రాయేల్ గురించి తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన ప్రత్యక్షత ఏంటంటే, చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం మరలా ఒకసారి చదువుదాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 వర్స్ 27. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయువాడు వచ్చును కనుక నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, 5వదిగా ఇశ్రాయేలీలకు అంత్యక్రీస్తుకు శత్రుత్వము ఏర్పరచబడుతుంది. దేర్ విల్ బి ఎనిమిటీ విల్ హ్యాపెన్ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ యాంటీ క్రైస్ట్. ఎందుకు జరుగుతుంది? యాక్చువల్గా 7 సంవత్సరాల కొరకు ఏమైంది? నిబంధన ఏర్పరచబడింది, సమాధానం ఆ యొక్క బంధం ఏర్పరచబడింది. కానీ మధ్యలోనే అంత్యక్రీస్తుకు ఇశ్రాయేలుకి ఏమవుతుందంట? శత్రుత్వం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే, ఇక్కడ దానియేలు ఎంతో స్పష్టంగా చెప్పాడు, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అంత్యక్రీస్తు ఏం చేయబోతాడంటే 3.5 సంవత్సరం చక్కగా ఇశ్రాయేలీలు బలులు నైవేద్యములు అన్నీ అర్పిస్తారు. అనేక మంది వచ్చి అక్కడ ప్రభువును ఆరాధించడానికి ఎంతగానో. కానీ సడన్గా 3.5 సంవత్సరం అవుతానే ఇప్పుడు తన యొక్క నిజమైన రంగును వాడు చూపిస్తాడు. వాని యొక్క నిజమైన ఆలోచన ఇప్పుడు వాడు దాన్ని చేయడానికి పూనుకుంటాడు. ఏంటి వాడు ఆలోచన? వాడికి ప్రవేశం కావాలి. ఎక్కడికి? దేవాలయంలోనికి. అందుకనే ఈ యొక్క మోసపూరితమైనటువంటి సమాధాన బంధాన్ని ఏర్పరచుకున్నాడు కదా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే 3.5 సంవత్సరానికి నైవేద్యమును బలిని ఏం చేస్తారంట? నిలిపివేస్తారు. బలవంతముగా నిలిపివేయబడతాయి. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలుకి అర్థమైంది, ఎందుకు నిలిపేశాడు? వాళ్ళకి అప్పుడు ఆశ్చర్యం అవుతుంది. తర్వాత ఏమవుతుందంట, ఇప్పుడు ఏం చేస్తారంటే వాడు హేయమైనది నిలుచు వరకు. కాబట్టి అదే మాటలు దానియేలు 11వ అధ్యాయంలో కూడా చెప్తాడు. చూడండి, 31వ వచనం, దానియేలు 11. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. కాబట్టి ఇక్కడ మనకు ఏం జరగబోతుంది అంటే, హేయమైన వస్తువు ఏంటి? బైబిల్ పండితులు చెప్పేటువంటి సత్యం ఏంటో తెలుసా? వాడు అంత్యక్రీస్తు తన బొమ్మను తయారు చేసి అక్కడ పెడతాడు పూజ చేయమని. అది జరగబోయేటువంటి సంగతి. కొంతమంది తక్కువ బైబిల్ పండితులు ఏమంటారంటే, వాడు పంది రూపమును చేసి లోపల పెడతాడు అంటారు. ఎందుకంటే పంది అనేది ఇశ్రాయేలుకి ఎంతో అపవిత్రమైనటువంటి జంతువు. కాబట్టి ఏదేమైనా అనేక మంది బైబిల్ పండితులు చెప్పేటువంటి సత్యం ఏంటి అంటే, అంత్యక్రీస్తు తన యొక్క స్టాచ్యూను తయారు చేసి ఎక్కడ పెడతాడంట? దేవాలయంలో పెడతాడంట. అదే హేయమైన వస్తువు. కాబట్టి దేవుడు విగ్రహారాధన ఎంతగానో తిరస్కరించినాడు. ఆయన తన బొమ్మను కూడా ఎవరికి చేయమని చెప్పలేదు. ఏ విగ్రహాన్ని కూడా పెట్టుకోవద్దు అన్నాడు. అది దేవుని విగ్రహం కాదు, యేసుప్రభు విగ్రహం, ఏ విగ్రహం దేవుడు తిరస్కరించినాడు. విగ్రహారాధన దేవునికి అసహ్యం. కానీ ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, బలిని నైవేద్యాన్ని నిలిపివేసి తన యొక్క స్టాచ్యూ అక్కడ పెట్టి పూజించమని బలవంతం చేస్తాడు. ఇప్పుడు కంప్లీట్ అధికారం వాని చేతిలో ఉంది. ఇశ్రాయేల్ సంపూర్ణంగా వానికి ఏమైపోయారు? దాసోహం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు
అప్పుడు వారికి ఏమవుతుందంటే కళ్ళు తెరవబడతాయి. అయ్యో, మేము మోసపోయాం, వీడు మెస్సియా కాదు, ఇది సైతానుడు. ఎందుకంటే వారికి అర్థమైపోతుంది, విగ్రహం పెట్టుకునే ఇది దేవుడు కాదు అని అర్థమైపోతుంది. ఇతను దేవుడికి సంబంధించినోడు కాదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ధర్మశాస్త్రంలో పదే పదే చెప్పాడు, విగ్రహారాధన పాపము అని. కాబట్టి అప్పుడు వారికి కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే వానికి ఇశ్రాయేలుకు శత్రుత్వం ఏర్పరచబడి, ఎనిమిటీ. ఇక్కడ మనం గమనించినట్లయితే మరొకసారి సాతాను యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆది కాండం నుంచి కాదు, వాడు పరలోకంలో ఉన్నప్పటి నుంచి వాని ఉద్దేశం ఏంటంటే, పరలోకంలో సింహాసనం ఎదుట ఉన్నప్పుడు ఏం ఆలోచించాడు? దేవుని వల్లే పూజించబడ్డానికి ఆశపడ్డాడు. కాబట్టి అప్పటి నుంచి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడినా కానీ తన ఆశను వదులుకోలేదు. సైతానుడు తాను పూజించబడ్డానికి పదే పదే కోరుకుంటున్నాడు. అందుకని వాడు దేవుని విసర్జించి విగ్రహాల రూపంలో వాడు పూజించబడ్డానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే విగ్రహములు అనగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, యెషయా గ్రంథంలో రాయబడింది అవేంటి అంట, ఇర్మియా గ్రంథంలో మాయా స్వరూపాలంట. మాయా స్వరూపాలు ఏంటి అవి? ఎందుకు తయారు చేయబడుతున్నాయి? ఎట్లా తయారు చేయబడుతున్నాయి అంటే వాటి వెనకలు ఎవరున్నారు? సైతానుడు. కాబట్టి ఎవరైనా ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? దే ఆర్ వర్షిపింగ్ సాటన్ డైరెక్ట్గా. విగ్రహాన్ని పూజిస్తున్నారంటే ఎవరిని పూజిస్తున్నారు? సాతానునే పూజిస్తున్నారు. సాతానుడు తన ఆశను ప్రభు దగ్గర కూడా వ్యక్తం చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధించినప్పుడు చివరి శోధన ఏంటి? ఉన్నతమైన స్థలం చూపించాడు, లోకమంతా చూపించాడు, అన్నీ చూపించాడు. ఏమన్నాడు? నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తాను. వాని హృదయంలో ఉన్న బలమైన కోరిక అదే. హీ వాంట్స్ టు బి వర్షిప్డ్ బై ఆల్ ద పీపుల్, ఈవెన్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని ద్వారా కూడా ఏం చేయబడ్డాలనుకున్నాడు? ఎంతగా ఎటువంటి గర్వపు ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచించండి. కాబట్టి అందుకని మనం సైతాను విషయంలో మనం ఎంతో ఈ సత్యాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. వానికి లోబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? వాని ఆరాధిస్తున్నాం, వాని పూజిస్తున్నాం, వాని గణపరుస్తున్నాం అని అర్థం. వాని యొక్క ప్రయత్నాలన్నీ ఆ విధంగానే ముందుకు సాగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు స్టాచ్యూ పెట్టాడు? ఆ విధంగా ఎవరిది? ఇశ్రాయేలీల ద్వారా కూడా దేవుని ఆలయంలో కూడా వాడు ఏం చేశాడు? ప్రవేశించి పూజించబడడానికి పూనుకున్నాడు. అర్థమైందా? అందుకని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ కట్టబడి అంత్యక్రీస్తు దినాల్లో కట్టబడే దేవాలయం ఉండదంట. అది పడగొట్టబడుతుంది. అది నిజమైన దేవాలయం కానే కాదు. అది ఈయన యొక్క దురుద్దేశంతో కట్టబడిన దేవాలయం అది కదా. అది పూర్తిగా కొట్టివేయబడేదిగా ఉంటున్నది. కాబట్టి ఇప్పుడు మనం గ్రహించవలసిన 5వ సత్యం ఏంటి అంటే, దేర్ విల్ బి ఎనిమిటీ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ యాంటీక్రైస్ట్. ఇశ్రాయేలుకు అంత్యక్రీస్తు మధ్యలో ఏం ఏర్పడుతుంది? శత్రుత్వం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? వాడు విగ్రహారాధనను వాడు బలవంతం చేశాడు, నైవేద్యమును బలిని ఆపివేశాడు. కాబట్టి ఇప్పుడేం జరుగుతుంది? ఇదే ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు ఇశ్రాయేలుకు వానికి శత్రుత్వం ఏర్పడింది. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడ ప్రభు ప్రవచన రూపకంగా జరిగిన సంగతులను, జరగబోయే సంగతులను ఆయన అన్నిటినీ తెలియజేస్తూ వచ్చినాడు. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను, కిరీటమును ఉండెను. ఎవరు ఈ యొక్క స్త్రీ? బైబిల్ పండితులు చెప్పేటువంటి సత్యం ఏంటి అంటే, ఈ స్త్రీ ఎవరితో పోల్చబడిందంటే ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు దేశానికి పోల్చబడినది. కాబట్టి ఈమె తల మీద ఏముంది? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆమెకు తల మీద సూర్యుని ధరించుకుని, ఈ సూర్యుడు ఎవరో తెలుసా? నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 12 నక్షత్రములు, 12 గోత్రములు కదా. కాబట్టి ఈ స్త్రీకి ఏం జరిగిందంట? ఆమె గర్భిణి అయి ప్రసన వేదన పడుచుండు, ఆ నొప్పులో కేకలు వేయుచుండెను. కాబట్టి ఇది ప్రభు యొక్క జన్మను గురించి ఇక్కడ ప్రవచనము చెప్పబడుతుంది. ఆల్రెడీ జరిగిన సంగతులు ఇవి. ప్రకటన గ్రంథంలో కొన్ని జరిగిన సంగతులు కూడా ప్రభు చూపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. ఇది జరిగిపోయిన సంగతి యోహానుకు చూపిస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే,
ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో కుమారుడు జన్మించడాయినాడని తెలియజేశారు. 3వ వచనం, అంతటా పరలోకం ఇంకొక సూచన కనబడిన, ఇదిగో ఎర్రని మహాగడ సర్పం, దానికి 7 తలను 10 కొమ్మలు ఉండెను, దానికి తల మీద 7 కిరీటములు ఉండెను. కాబట్టి దాని తోక ఆకాశ నత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కాబట్టి దీని సంగతి మనం తర్వాత సాతాను గురించి ధ్యానించుకునేటప్పుడు దీని గురించి లోతుగా ధ్యానించుకుందాం. ఇక్కడ ఈ ఘటాసర్పం ఏంటంటే సాతానుడు, వాడు ఈడ్చివేసిన 3వ భాగం నక్షత్రాలు అంటే వానితో పాటి పడివేయబడిన 3వ భాగం దేవదూతలు. వారిని గురించి ఇక్కడ ప్రవచనం చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి దేవదూతల గురించి ఎట్లా పోల్చబడింది? వారు నక్షత్రములుగా పోల్చబడింది. మనం ఇదివరకే ముందు అధ్యాయాలు కూడా చదివినాం. 9వ అధ్యాయంలో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని, అగాధం యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడింది. అంటే దేవదూతలను నక్షత్రములతో పోలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ 3వ వంతు నక్షత్రాలు పడిపోయినంటే దాని అర్థం ఏంటో తెలుసా? వానితో పాటు ఎంతమంది వచ్చేసారంట? 3వ భాగం దేవదూతలు వచ్చారు. వాని గురించి ఇక్కడ చెప్పబడింది. ఏదేమైనప్పటికీ తర్వాత మనం ధ్యానించుకుందాం. ఈ స్త్రీ శిశువు కనింది. తర్వాత ఏం జరిగిందంట? 5వ వచనం, సమస్త జనముల ఇనుప దండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడింది. ప్రభువు జన్మించినాడు, తన క్రియను శిలువలో నెరవేర్చినాడు, దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు. కాబట్టి ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇది ఇప్పుడు జరగబోయే సంగతి. 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచెను. కాబట్టి ఎప్పుడైతే అంత్యక్రీస్తుతో శత్రుత్వం ఏర్పరచబడుతుందో జరగబోయే సంగతి ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఎవరైతే వారిని తిరస్కరిస్తారో వారందరూ ఎక్కడికి పారిపోతారు? అరణ్యంలోనికి పారిపోతారు. వారికి ఒక స్థలము అక్కడ ప్రభు ఏం చేశారంట? సిద్ధపరిచిన వాడుగా అంటున్నా. ఆ స్థలంలోనికి వారు వెళ్తారు. అక్కడ వారు ఎవరు పోషిస్తారు? ఎందుకంటే అంత్య దినాలలో వారికి ఫుడ్ దొరకదు. ఎందుకంటే ముద్ర వేయబడిన వారికే భోజనం. వారు మాత్రమే బిజినెస్ చేస్తారు, వారు మాత్రమే కొనుక్కోగలరు, వారు మాత్రమే అమ్ముకొనగలరు. ఇంక వేరే వారికి లేదు. కాబట్టి వీరి పరిస్థితి ఏంటి అంటే దేవుడు వారికి ఎంతో గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అక్కడ వారు పోషించబడతారంట. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దేవుడు ఎంతగా వారి పక్షంగా కృపగలిగిన వాడో, నమ్మదగిన వాడుగా ఉంటున్నాడో ఆలోచించండి. కాబట్టి అక్కడ పోషించబడతారు. దే విల్ ఫ్లీ అండ్ దే రీచ్ ఎ ప్లేస్ దట్ ఈస్ సెట్ ఫర్ దెమ్. దేవుడు ఒక స్థలాన్ని నియమించారు. చాలామంది దేవుని పండితులు ఇది ధ్యానించి ఏంటి ఆ స్థలం ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారంట. కొంతమంది పలాని సమతలమైన అంటే పర్వతం లేని స్థలాన్ని ఒకటి చూశారంట, ఇది ఉండొచ్చు అని అనుకొని ఏం చేస్తున్నారంటే తెలుసా? ఏం చేస్తున్నారంటే బైబిళ్ళు ఇనుప బాక్సులలో పెట్టి పాతి పెడుతున్నారంట. బైబిల్స్ ఏం చేస్తున్నారు? ఇనుప బాక్సులలో పెట్టి పాతి పెడతారు. ఎందుకని? ఆ దినం ఇశ్రాయేల్ అక్కడికి వస్తారు, వారు ఇండ్లు కట్టుకోవడానికి తవ్వుకుంటారు. తవ్వినప్పుడు బయట ఏం పడతాయి? బైబిల్ పడుతుంది. అప్పుడు బైబిల్ చదువుతారు వాళ్ళు. అర్థమని అందుకని చాలామంది ఈ పని చేస్తున్నారంట. ఎందుకంటే ఆ దినాల్లో వాక్యం దొరకదు, బైబిల్ ఉండదు. ఇంకా అంత్యక్రీస్తు అనేటువంటి వాడు బైబిల్ను ఎవ్వరికి లేకుండా చేసేస్తాడు. కాబట్టి అందుకని బైబిల్ ఉండదు. మరి ఎలాగా? అందుకని ఇలాంటి పని చేస్తున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఎనిమిటి శత్రుత్వం ఏర్పడుతుంది. వారు ఎక్కడికి పోతారు? అరణ్యంలోనికి పారిపోతారు. అక్కడ ప్రభు వారిని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, పోషిస్తాడు. తర్వాత చివరికి ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్కి జరగబోయేటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? వీరు చనిపోరు. 144 మంది మాత్రమే చనిపోయారు. మిగిలిన ఇశ్రాయేలీలు చనిపోరు. వారు అలాగనే సజీవంగా ఉంటారు. ప్రభు వారి కొరకై దిగి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఈ యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? వారిని పోషించే సమయం ఎంత? 3.5 సంవత్సరం. అంటే ఎగ్జాక్ట్గా 3.5 సంవత్సరము వానితో బంధం ఉంటుంది. ఆ 3.5 సంవత్సరం తర్వాత శత్రుత్వం ఏర్పడుతుంది. 3.5 సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారు? పారిపోతారు. కాబట్టి పారిపోతేనే ఈ యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే పారిపోయిన వారందరితో పోరాడడానికి, వారిని జయించడానికి లోకమందులో ఉన్నటువంటి రాజులందరినీ సమకూరుస్తాడు. ఆ సమయంలోనే ఈ అబద్ధ ప్రవక్త బయలుదేరి రాజులందరినీ ఏకం చేస్తాడు. అదే మనం గత బైబిల్స్లో యూఫ్రటీస్ నది ఏమైపోయింది? ఎండిపోయింది. అక్కడికి అందరూ
వారు నడిపించబోతున్నారు. కానీ ప్రభు దిగి వస్తాడు, ఇశ్రాయేల్ పక్షంగా నిలబడతాడు, ఆయన పోరాడుతాడు, వారికి జయాన్ని ఇస్తాడు. కాబట్టి బైబిల్ పండితులు చెప్పబోయే సత్యం ఏంటంటే ప్రభువుతో పాటు సంఘం కూడా వస్తుంది, సంఘం కూడా సైన్యముగా ఆయన వెనుకలు నిలబడతారు. కానీ పోరాడేది ప్రభువే. ఆయన నోటి ఖడ్గం చేత వారిని ఏం చేస్తాడంటే సంహరించేస్తాడంట. కాబట్టి ఇశ్రాయేలీల పక్షంగా ప్రభు నిలబడనాయన, అదే రెండవ రాకడ. కాబట్టి అదే చివరి యుద్ధం. కాబట్టి ఇశ్రాయేలుని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, శత్రువులందరినీ చంపేస్తాడు. ఎంతమంది చనిపోతారు? కొంతమంది బైబిల్ పండితులు క్యాలిక్యులేట్ చేసిన సత్యం ఏంటి అంటే 200 బిలియన్ చనిపోతారంట. 200 మిలియన్స్ చనిపోతారంట ఆ యొక్క యుద్ధంలో. అదే ఆర్మగెద్దోను యుద్ధం అంటారు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలుల పక్షంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి ఆది కాండం నుంచి మనం గమనించినట్లయితే ఎంతగా దేవుడు ఇశ్రాయేలుని విడవక, ఎడబాయక, కాపాడుతూ, భద్రపరుస్తూ, అంతం వరకు వారిని ఎట్లా భద్రపరుస్తున్నాడో ఆలోచించండి. అందుకనే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుడు నేను విడిచిపెట్టలేదు, నీ విషయంలో మారిపోలేదు. కాబట్టి అంతగా దేవుడు వారిని ఆదుకుంటూ, భద్రపరుస్తూ, వారి పక్షంగా ఒక దినమున పోరాడి వారికి గొప్ప విజయాన్ని ఆయన ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి మన ప్రభు మన విషయంలో కూడా అలాగంటి నమ్మదగిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మనల్ని విడువడు, ఎడబాయడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు. అందుకని గత సంవత్సరం అంతా ఆయన వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చినాడు. ఆయన భద్రపరుస్తూ వచ్చినాడు, విడవలేదు, ఎడబాయలేదు. ప్రతి పరిస్థితిలో దేవుడు ఎంతో కృప చూపించి నడిపించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి అంతం వరకు ఆయన మనలను నడిపించువాడు. కాబట్టి అలాంటి ప్రభు మన దేవుడు. అందుకనే ఇర్మియా అన్నాడు, ఈ సంగతులన్నీ ఎరిగిన ఇర్మియా ఏమంటున్నాడు? నీవెంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి ఇర్మియాకు తెలుసు ఈ ప్రవచనాలన్నీ. అందుకని విలాప వాక్యంలో కూడా, ఏడుపు మధ్యలో కూడా దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన విడువని, ఎడబాయని దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మన ప్రభు అలాంటి కార్యములు చేయబడదు. కాబట్టి ఐదవదిగా మనం మనకు తెలియజేయబడిన ప్రత్యక్షత ఏంటి? ఇశ్రాయేలు గురించిన ప్రత్యక్షత. కాబట్టి ప్రభువుని ఎరగని ఇశ్రాయేలు ఏమవుతారు? విడవబడతారు. తర్వాత అంత్యక్రీస్తుతో ఏమవుతుంది? 7 సంవత్సరాలు సంధి చేయబడుతుంది. 3.5 సంవత్సరం తర్వాత వాడు విరోధమై శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ సమయంలోనే 1,44,000 మంది రక్షించబడతారు. దేవాలయం ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. దేవాలయంలో నైవేద్యము, బలులు అర్పించబడతాయి. 3.5 సంవత్సరం తర్వాత ఆపివేయబడతాయి. హేయమైన వస్తువు అక్కడ ఉండబోతున్నది. తర్వాత 8 ఇశ్రాయేలు ఏమవుతారు? పారిపోతారు. ఈ మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం. ఏం చదువుతున్నాం? చలికాలంలో ఇది జరగకుండానట్లు ప్రార్థించండి. మేడ మీద ఉన్నవాడు కిందికి రావద్దు, పొలంలోనికి వెళ్ళొద్దు, అక్కడ క్రీస్తున్నాడంటే నమ్మద్దు. ఇవన్నీ ఈ సమయంలో ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాటలే. కాబట్టి ఆ దినాలు వాడికి ఏమంటున్నాడంటే దేవుడు, ఇది చలికాలంలో జరగకుండా, ఎందుకంటే ఇల్లు ఉండదు, పారిపోతారు అంతే, జస్ట్ పారిపోతారు, వట్టి చేతులతో పారిపోతారు. తిండి ఉండదు, బట్టలు ఉండవు, ఇల్లు ఉండదు. పరిస్థితులు ఆలోచించండి. మన దేశం లాంటిది కాదు, అక్కడ ఎంతో భయంకర చలి. అందుకనే ప్రభు అన్నాడు, ఇది చలికాలంలో జరగకుండా చూడండి. పాలిచ్చు తల్లిదండ్రులకు ఎంతో కష్టమని చెప్పాడు, అది ఎంతో శ్రమ దినాలు అన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ ప్రభు ఈ యొక్క అరణ్యంనకు వారు పారిపోయిన దినాల గురించి ప్రభు ముందుగానే హెచ్చరిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను. కాబట్టి అందుకని మరొక మాట చెప్తూ వచ్చినాడు, ఏర్పరచబడిన వారి కొరకు ఆ దినములు తక్కువ చేయబడని ఎడలా కదా. ఆ దినములు ఎవరికి ఎందుకు తక్కువ చేయబడ్డాయంట? ఏర్పరచబడిన వారి కొరకే. 7 సంవత్సరాలు లేవు, సగం కాలం మాత్రమే, 3.5 సంవత్సరమే వారు తగ్గించేశాడు దేవుడు, సగం చేసేసాడు కదా. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించిన. కాబట్టి ఈ సమయంలో వారిని దేవుడు ఆదుకునేవాడుగా ఉంటాడు. తర్వాత ఏమవుతుంది? వారిని ప్రభు ఆదుకొని వారి పక్షంగా పోరాడి జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు గురించిన ప్రత్యక్షతను మనము తెలుసుకుంటూ వచ్చినాం. అదే దేవుడు మన పక్షంగా కూడా ఆయన దేవుడుగా ఉండి వారి విషయంలో ఏమైతే కార్యాలు చేస్తాడో అవన్నీ మన జీవితంలో కూడా నెరవేర్చువాడై ఉంటున్నాడు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చు నమ్మదగిన దేవుడు.
కాబట్టి అంతం వరకు ఆయన మనల్ని నడిపించును.